సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నేను గెలిచాను. నేను గెలిచిందంటే ఇది కన్నులారెడ్డి విజయం కాదు, ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఉమ్మడి విజయం. ఈ ఉమ్మడి విజయంలో మనం సాధించుకున్న ప్రతిదీ ఒక్కొక్క మెట్టుగా మనం ఎదుర్కొంటూ మన భవిష్యత్తుకు నిదర్శనమైనటువంటి మన యువతకు ఉపాధి చూపించేదానికి మనం ఏ రకంగా కట్టుబడి ఉన్నామో దాన్ని వాళ్ళకు తెలియజేస్తూ ఆ భవిష్యత్తు తరాలు వాళ్ళు అనుభవించే విధంగా, భవిష్యత్తు తరాలు వాళ్ళు సంతోషపడే విధంగా మనం తీసుకోబోతున్నటువంటి కార్యాచరణలు వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తూ వాళ్ళని ముందుకు నడిపించుకునే విధంగా మనం అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పి తెలియజేస్తే ఓపెన్ చేసిపోతే ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు మోసం చేశారు, మనకు ప్రాజెక్టు పూర్తి కాలేదు, పూర్తి కాకుండానే పూర్తి చేశామని మన చెవులు పూలు పెట్టిపోయారని ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఆ రోజు గ్రహించలేకపోవడం మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేస్తా ఉన్నారన్న విషయం మాకు తెలుసు, మనకు తెలుసు. కానీ అమ్మాయిని ప్రజలకు తెలియదు. అమ్మాయిని ప్రజలు ఏమనుకున్నారు, అయ్యా ప్రాజెక్టు పూర్తి చేసుకుంటా ఉంటే వీళ్ళంటి ఈ రకంగా డబ్బులు పెడతా ఉన్నారు, వీళ్ళంటి ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి భావించారు. కానీ వాస్తవాలు ఇప్పుడు గమనించారు. 2053 కోట్ల రూపాయలు అవసరమైతే ₹1 ఖర్చు పెట్టకుండా ఆ రోజు లక్షలాది కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసి మన ప్రాంతంలో ఒక్క పని కూడా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళందరూ రకరకాలుగా ఈ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మేము ఈ పని చేశాము, ఈ మార్కాపూర్ డివిజన్ లో ఈ పని చేయగలిగామని చెప్పుకునేటువంటి పని ఒక్కడు కూడా లేకపోవడం వాళ్ళ దౌర్భాగ్యతరానికి, వాళ్ళు చేసిన దుర్మార్గమైనటువంటి రాజకీయానికి అదే నిదర్శనం అని చెప్పే సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. అయితే